శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళలు వైఎస్ఆర్సీపీ నేత గొర్రెల కిరణ్ కుమార్ తదితర నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదులు వెలువ. మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో వందలాది ఫిర్యాదులు. మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఫిర్యాదులపై రసీదులు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరణ. ఇదేంది వ్యవహారం? ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువ. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారు కంప్లైంట్లు పెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. సార్ చూద్దాం, పూర్తి అంశం చూద్దాం, అసలు ఎవరు కంప్లైంట్ పెట్టారు ఏంటనేది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైసీపీ నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో పోలీసులు ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా ఒకటేం అర్థమవుతుందంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 29లో కాకపోయినా 34లో అయినా అధికారంలోకి వస్తే, అంటే ప్రజలు ఊరికే అందరికి 15 ఏళ్ళు కూర్చోబెట్టరు. కూటమి 15 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా 15 ఏళ్ళు వీళ్ళకే సింహాసనం వేయరు. ఇప్పుడు బాగుంది, పాలన నడుస్తుందని అభిప్రాయం ఉంది. సరే, ఈ 3 ఏళ్ళు చూసిన తర్వాత ఇంకొక అవకాశం ఇద్దాము, రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులకు అనుకుంటారు. సో ఆ అవకాశం కూడా ఇచ్చిన తర్వాత ఇంకొక 10 ఏళ్ల తర్వాత, అంటే 2029 తర్వాత 2034కైనా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అధికారం మారుతూ ఉంటుంది, చేతులు మారుతూ ఉంటుంది. అది 29 ఇస్తారా 34 ఇస్తారని ప్రజలు డిసైడ్ చేస్తారు. మారితే ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద, ఆయన ఛానల్ మీద తీవ్రమైనటువంటి ప్రతీకారం తీర్చుకునేందుకు వైసీపీ ఇక్కడ చాలా సిద్ధంగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో వందలాది ఫిర్యాదులు. మహిళలకు తక్షణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలోను, రాయలసీమ జిల్లాలోను, ఉమ్మడి గోదావరి జిల్లా, తుని, కాకినాడ, రూరల్, పిఠాపురం, కొవ్వూరు, మండపేట, ధవళేశ్వరం, రాజమండ్రి సిటీ, నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయంట. అసలు చూడండి, ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయపాలెం, తాడేపల్లిగూడెం, భీమవరం, వన్ టౌన్, ఉండి, ఉంగుటూరు మండలం, చేబ్రోలు, కొయ్యలగూడెం, పోలవరం, నరసాపురం, ఆచంట, ఏలూరు జిల్లా నూజివీడు తదితర పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే కాకినాడ దగ్గర నుంచి అన్ని చోట్ల. ఇక విశాఖ జిల్లా చూస్తే భీమిలి, వన్ టౌను, మహారాణిపేట, 2 టౌను, 4th టౌను, దువ్వాడ, మల్కాపురం, విశాఖ 3 టౌను, కోటపాడు, చోడవరం, యలమంచిలి, నక్కపల్లి, కసింకోట, నర్సీపట్నం టౌను, అల్లూరు జిల్లా అరకులోయ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పలు చోట్ల ఫిర్యాదులు తీసుకున్నట్లు రసీదులు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు పేపర్ను ఫోటో తీసుకొని వెళ్ళడం, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద అయితే పెద్ద ఎత్తునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టినట్టు అర్థమవుతూ ఉంది. టార్గెట్ అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఇచ్చారంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారుల కన్నా హిట్ లిస్టులో రాధాకృష్ణ గారిని వీళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు పెట్టుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఈ ప్రతీకార రాజకీయాలతోటి ఆంధ్రప్రదేశ్ సగం నాశనం పోయింది. ఈ ప్రతీకార రాజకీయాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ పత్రికలోళ్ళు మాత్రం రాజకీయ పార్టీల కన్నా ఎక్కువగా అవతల పార్టీ ఓడి మీద రాయటానికి ముందుంటారు. మరి నాకు అదే ఆశ్చర్యం వేస్తానమాట. ఇదండి సాక్షిలో ప్రధానంగా వచ్చినటువంటి అంశం. తర్వాత మరొక అంశం చూడొచ్చు.